అండి ఈరోజు నేను భక్ష్యాలు చేస్తున్నాను. భక్ష్యాల కోసం కొంచెం నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా మెత్తగా తడుపుకుంటున్నానండి. ఇలా మెత్తగా మనం ముద్ద చేసుకున్నాము. ఇలా అండి నేను పూర్ణాలు రౌండ్గా షేప్ చేసుకున్నానండి. మీకు పూర్ణం చూపెట్టలేదు, నేను లాస్ట్లో చూపిస్తాను, స్కిప్ చేశాను. సో ఇలా చేసుకున్నాను. పిండి ముద్దలు ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు నేను పూర్ణం దీంట్లో ఎలా పెట్టాలో చెప్తానండి. హాయ్ అండి, నేను ఈరోజు పూర్ణం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ పూర్ణం మనం బొబ్బట్లకు కానీ లేకపోతే పూర్ణం బోండాలకు కానీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ పూర్ణం ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. పావు కిలో అంటే మనం ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. సో శనగపప్పు మనం ఉడకపెట్టుకున్నాక అది మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం మనం ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అది కర్రీ అయ్యేంత వరకు బాగా కలుపుకున్నాక ఈ శనగపప్పుని మనం బాగా రుద్దుకొని ఈ పప్పుని దాంట్లో వేసుకోవాలండి. మనము బెల్లంలో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. బాగా ఇలా గట్టిగా వచ్చేలాగా కొంచెం నెయ్యి వేసుకొని బాగా వచ్చేలాగా ఇట్లా ముద్దలాగా వచ్చేలాగా గట్టిగా రుబ్బుకోవాలండి. కలుపుతూనే ఉండాలన్నమాట. మనకి ఇట్లా థిక్నెస్ అంటే ముద్దలాగా వచ్చేలాగా ఇట్లా కలుపుకోవాలండి. సో ఇలా మనకి పూర్ణం రెడీ అవుతుందండి. ఇలా చేసుకోవాలండి. మనం రౌండ్గా ఇలా చేసుకొని ఇందులో మనము పూర్ణంని పెట్టుకుంటున్నామండి. పూర్ణంని పెట్టుకున్నాక ఇలా అనుకోవాలి. అనుకొని లాస్ట్కి పూర్ణంని ఇలా పెట్టుకొని దీన్ని మనము ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ముద్దలాగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి. ముద్దలన్నిటినీ పూర్ణంతో ఫిల్ చేసుకున్నానండి. ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను చపాతీలాగా చేస్తానండి. సేమ్ మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. సన్నగా రావాలండి చపాతీలా. ఇలా సన్నగా వచ్చాక మనము నెయ్యితోని కాల్చుకోవాలండి. ఈ షేప్లో సన్నగా రావాలండి. చూసారు కదా అంటే ఎలా వచ్చిందో. సో ఇదే విధంగా అన్నీ చేసుకొని మనం నెయ్యితోని కాల్చుకుంటే మనకి బొబ్బట్లు అనేవి రెడీ అవుతున్నాయి. బొబ్బట్లు రెడీ అండి. మా బొబ్బట్లు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.